సో గైస్ నేనైతే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాధ అవుతుంది. సో లాస్ట్ వీడియో అయితే మనం పెట్టాం కదా ఏపీ సెట్ 2025కి సంబంధించి. సో ఎవరికి థర్డ్ ఫేజ్ కావాలి అన్న దానిపైన అయితే, ఎందుకంటే చాలామందికి అయితే ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు. సో ఇంకొంతమంది స్టూడెంట్స్కి అయితే సో మంచి కాలేజ్ రాలేదు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో కాబట్టి చాలామంది అయితే థర్డ్ ఫేజ్ కావాలి సార్ అని అయితే చెప్పారు. సో ఇంకొంతమంది అయితే నన్ను ప్రశ్నించారు, అంటే క్వశ్చన్ అయితే వేశారనమాట. సార్ నిజంగానే సీట్లు ఉన్నాయా, మిగిలి ఉన్నాయా, సో ఒక ప్రూఫ్ అయితే పెట్టండి అని అయితే అడిగారు. సో గైస్ మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు జేఎన్టీయూ కాలేజ్లో సీట్లు అనేటివి మిగిలాయి అన్నమాట. సో దానికి కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, అంటే స్పాట్ అడ్మిషన్స్ కింద మాత్రమే. సో మీకు ఫీజు అనేది తగ్గుతుంది అనమాట. అది కూడా నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. బోనస్గా అయితే ఖచ్చితంగా మీరు వీడియో అనేది చూడడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, సబ్స్క్రైబ్ చేసుకోలేదు నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఆల్మోస్ట్ అయితే సీట్స్ వచ్చాయి. సో నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో, సో లక్ లేకపోయిండొచ్చు. సో మేబీ సబ్స్క్రైబ్ చేసుకో. థర్డ్ ఫేజ్ కన్నా పోరాడదాం, ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తాను. మన టీం అయితే మేమైతే కాంటాక్ట్ అవుతున్నాము, అంటే ఏపీఎస్హెచ్ వాళ్ళని అయితే, సో ఈఏపీ సెట్ వాళ్ళని అయితే. సో మీకు అవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో అయితే. సో వాళ్ళకి మెయిల్స్ చేసామా, కాల్స్ చేసామా అన్న దానిపైన అయితే. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్క్రీన్ మీద అయితే గమనించండి. సో మనకైతే ఈ అప్డేట్ అనేది ఫైనల్ ఫేజ్ సీట్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రావడం జరిగిందనమాట. సో ఇంజనీరింగ్లో 78% సీట్లు భర్తీ అని మాత్రమే వచ్చింది ఇక్కడ, మీరైతే సో గుర్తుపెట్టుకోవాలి. సో 78% కంప్లీట్ అయ్యాయంటే ఇంకా 22% సీట్లు అనేటివి అయితే మనకు సో ఖాళీగానే అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎన్ని ఉన్నాయి కౌంట్ అన్న విషయానికి వస్తే మీరైతే ఇక్కడైతే గమనించండి. సో క్లియర్గా చూసుకున్నట్లయితే 133,726 సీట్లు ఉండగా, సో మనకు ఓన్లీ 1,00,000 అంటే 1,915 సీట్లు మాత్రమే ఫిల్ కావడం అయితే జరిగింది. సో కాబట్టి మనకు సీట్లు అనేటివి అయితే ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోయే ముందే మనమైతే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ కోసం అయితే పోరాడాలి అన్న విషయానికి వస్తే, సో చాలామంది అయితే ఏంటి సార్ మీరు చెప్తున్నారు, అయ్యే పనులు ఇలా అయితే చెప్తున్నారు అనుకుంటుంటారు, కామెంట్స్ కూడా చేస్తుంటారు. కామెంట్ చేసే ముందు ఆలోచించండి. సో మనకు లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ మనం ట్రై చేస్తుంటే మనకు థర్డ్ ఫేజ్ అనేది రావడం జరిగింది. కాబట్టి నేనైతే చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. సో సపోర్ట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ థర్డ్ ఫేజ్ అని అయితే. సో ఇక నేనైతే చెప్పా కదా మీకు, సో జేఎన్టీయూకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తానని. సో మీకు కనుక సీట్ రాకుంటే మాత్రం, మంచి ర్యాంక్ వచ్చింది నాకు సార్ అన్న వాళ్ళు ఉంటే మాత్రం, సో స్క్రీన్ మీద గమనించండి. జేఎన్టీయూ స్కిట్లో చూసుకున్నట్లయితే కాళహస్తిలో మనకు కొత్తగా కాలేజ్ ఓపెన్ చేశారు కదా. సో ఇందులో మనకు సీట్లు అనేటివి మిగిలాయన్నమాట. సో ఎన్ని సీట్లు ఉన్నా, ఏ ర్యాంక్ వస్తుంది మనకు సీట్ అన్న దానిపైన అయితే మీకు సో నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఇవాళే రిలీజ్ అయితే చేస్తాను. సో ఎందుకంటే జేఎన్టీయూ అనేది మంచి ఆపర్చునిటీ, ముందే చెప్తున్నా. సో